నమస్తే దోస్తులు, నేను మీ పల్లెటూరు పిల్లని. ఏంది కథ అంత మంచిదేనా? ఈరోజు నేను బావి కాడికి వచ్చే వరకు ఇదేందో కట్ట కోసిస్తారు. నేను సడన్గా చూసి ఇది చెరకట్టనైతే అనుకున్నా, కానీ ఇది చెరకట్ట కాదట, బలరక్ సొప్ప అనట. బలరక్ అయితే సొప్ప కోస్తారు మా వాళ్ళు. దీన్ని సొప్ప గిన్నెల వరకు కోసి దీన్ని పొలంలో చెక్తే దానికి ఈగురొచ్చి బలరైతే మంచిగా మేస్తాయట. ఇది పొలమోట్ల పొంట కూడా, సందుల పొంట కూడా పెట్టుకుంటారు కొంతమంది. మేమైతే మా బలరకి సొప్ప సరిపోదా అని ఒక చిన్న మడి కొంచెం దున్నుకొని దాన్ని సార్లు ఎక్కుకొని ఇట్లా సొప్పలను గిన్నెల వరకు కోసేసి ఆ గిన్నెల వరకు ఒక సైడు పైకి ఉండేటట్టు, ఒక సైడు గిన్నెలు మునిగేటట్టు అయితే పెట్టినాము. ఈ సొప్ప మడికి అయితే ఎక్కువ కూడా నీళ్ళు అవసరం లేదు, ఏదో కొద్దిపాటు అయితే నీళ్ళు సరిపోతాయి. అందుకే ఈ విధంగానైతే మేము సొప్ప పెట్టుకుంటున్నాము. ఈ సొప్ప ఎంత కోసినా మళ్ళీ ఎగురు వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కోసేసినాక మళ్ళీ ఎగురు వస్తుంది. మనకి ఇదే ప్రాసెస్లోనైతే అందుతుంది. ఒక్కసారి పెట్టుకుంటే దగ్గర ఒక 6 నెలలు 7 నెలలకు అందుబాటులో అయితే దొరుకుతుంది. మళ్ళీ ఈ సొప్ప మనము తొందరగా ఆవులకైనా బలరకైనా తొందరగా కోసేస్తే మనకు యాస్ట కూడా రాదు, తొందరగా కోసేసుకోవచ్చు. మనకు ఆవులు కానీ బలరు కానీ గొర్రెలు కానీ కడుపు నుండి తిని ఇక లీటర్ కొద్ది పాలిస్తాయి. మన ఊరు ముచ్చట్లు, ఈ పల్లెటూరు పిల్ల పనులు మీకు కనుక నచ్చుంటే ఇప్పుడే మన ఛానల్ని గట్టిగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, మరో కొత్త ముచ్చటతో కలుద్దాం. ఉంటా మళ్ళా. బాయ్ బాయ్.